అభిమానులకు మరో షాకింగ్ న్యూస్. న్యూజిలాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌదీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడు. నవంబర్ 28 నుంచి ఇంగ్లాండ్తో జరిగే 3 మ్యాచ్ల హోమ్ టెస్ట్ సిరీస్ మాత్రమే ఆడనున్నాడు. ఇక ఆ తర్వాత అతను తన టెస్ట్ కెరీర్ను క్లోజ్ చేయనున్నాడు. సౌదీ డిసెంబర్ 14 నుంచి 18 మధ్య హామిల్టన్లో తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ప్రస్తుతం సౌదీ వయసు 35 ఏళ్లు. ఇప్పటిదాకా న్యూజిలాండ్ తరపున మొత్తం 104 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. న్యూజిలాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతను ఇప్పటిదాకా ఏకంగా 385 బ్యాట్స్మెన్లను అవుట్ చేశాడు. అంటే 385 వికెట్లు తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో న్యూజిలాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా రికార్డులో నిలిచాడు. ఇక 161 వన్డేలు ఆడి 221 వికెట్లు, 125 టీ20ల్లో 164 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2011 నుంచి ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీలకు ఆడిన సౌదీ 54 మ్యాచ్ల్లో మొత్తం 47 వికెట్లు తీశాడు. ఇక గత నెల సౌదీ టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలను వదులుకున్నాడు. టీమ్ సౌదీ 14 ఏళ్లకి క్రికెట్లో అడుగుపెట్టాడు. 2008లో నేపియర్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్తో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అదే జట్టుతో తన లాస్ట్ మ్యాచ్ను ఆడున్నాడు. అంటే దాదాపు 16 ఏళ్లు న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో న్యూజిలాండ్ టీం ఫైనల్కు అర్హత సాధిస్తే జూన్ నెలలో లార్డ్స్లో జరిగే మ్యాచ్కు ఆడతాను అని చెప్పుకొచ్చాడు. ఇక టీం కేవలం బాల్తోనే కాదు బ్యాట్ను కూడా జలిపించాడు. బ్యాట్స్మెన్గా టీం 2185 పరుగులు చేశాడు. టీం బ్యాటింగ్కి సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. మ్యాచ్ లాస్ట్లో భారీ హిట్స్ బాదడంలో బాగా ఫేమస్ అయ్యాడు. బ్రెండన్ మెక్కలం తర్వాత టెస్ట్ క్రికెట్లో న్యూజిలాండ్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సౌదీ రికార్డ్ క్రియేట్ చేశాడు. తన టెస్ట్ కెరీర్లో ఏకంగా మొత్తం 93 సిక్సర్లు బాదాడు. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో టీం సౌదీ ఏకంగా 55 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ నుంచి భారత్పై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా టీం సౌదీ రికార్డు సృష్టించాడు. ఇటీవల ఇక 36 ఏళ్ల తర్వాత భారత్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడంలో సౌదీ కీలక పాత్ర పోషించాడు. బెంగళూరు టెస్టులో 65 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన తరువాత రచిన్ రవీంద్రతో కలిసి ఏకంగా 137 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఈ విధంగా క్రికెట్లో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు టీం సౌదీ. ఇక టీం సౌదీ టెస్ట్ రిటైర్మెంట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.